హాయ్ అండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చేపల పులుసు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా చేపలను తీసుకొని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి చక్కగా నీట్గా కడిగేసుకొని, తర్వాత కొంచెం సాల్టు, ఒక స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, నేనైతే 3 స్పూన్లు వేసాను. మీకు సరిపడా మీరు వేసుకోండి. ఈ విధంగా చక్కగా మొత్తం ముక్కకు పట్టేసేలాగా కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఉప్పు, పసుపు, కారం దానికి పట్టేసి చాలా బాగుంటుందండి టేస్టింగు. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, చెక్క, లవంగాలు వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఈ 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మసాలా ముద్దని చక్కగా దానిలో వేసేసుకొని, ఉల్లిపాయలు 2 తీసుకొని పేస్ట్ పట్టేసుకొని, ఇవి మొత్తం ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఒక 4, 5 స్పూన్లు, కొంచెం ఎక్కువనే పడుతుంది చేపల కొరకు నూనె అయితే. మంచిగా చూసుకొని నూనె ఎక్కువ వేసుకుంటేనే కూర 2 రోజులున్నా ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే చక్కగా మొత్తం కలిపేసుకొని, చింతపండు నానబెట్టుకొని చక్కగా పులుసు పోసేసుకొని, మనం ఎక్కువ నీళ్ళుగా పెట్టుకునే కంటే చిక్కగా ఉంటేనే పులుసు చాలా బాగుంటుందండి. ఈ విధంగా మరొక్కసారి సరిపోయిందా పులుపు లేదా చూసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మనం మామిడికాయ పచ్చళ్ళలోని నూనె ఉంటుంది చూసారా, ఆ నూనె కొంచెం అయితే పోసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అవి వేసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితేనే చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా మధ్యలో మరొక్కసారి మూత తీసుకొని తిప్పేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. అయిపోయిందండి. సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.